నువ్వు నీళ్ళలో దాదాపు 6 నిమిషాలు పైనే ఉన్నావు తెలుసా? 6 నిమిషాలు ఏంటమ్ములు? వాడు తాంబెల్లా అంటాడు, అరగంట అయినా ఉంటాడు. రేయ్, ఈ రేవులో నత్తలు గుల్లలు తప్ప ముత్యపు చుప్పలు ఉండవురా. నువ్వు నోరుమిరా. ఒకప్పుడు ఈ దేశం మొత్తానికి మనూ నుంచే ముత్యాలు వెళ్ళేవట. అందుకే దీనికి ముత్యాల రేవ్ అని పేరు పెట్టారు. అమ్ములు, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్ములు. గోళీకాయ అంత ముత్యం చూపిరా. చూపి. ముత్యం ఉన్న చిప్ప దొరకడం అంటే కాలంలో పీతలు పడదాం అనుకున్నారా? ఇక్కడ ముత్యాల వేల్లో పొద్దు నుంచి టైం వేస్ట్. అమ్ములు ఆగమ్ములు. అమ్ములు ఆగు. నిన్నే. అమ్ములు ఆగు. ఆగమ్ములు. అమ్ములు చెప్పేది నీకే. ఆగు. అంత స్పీడ్గా వెళ్ళకు, పడిపోతావు. అమ్ములు ఆగమ్ములు. అమ్ములు నేను సైకిల్ అంత ఫాస్ట్ గా తొక్కదని ఎన్నిసార్లు చెప్పాను. అంతా నీ వల్లే. అబ్బా మంట. కొంచెం మంటగా ఉంటుంది కానీ అమ్ములు, ఈ పసరు రాసుకుంటే దెబ్బ నొప్పి ఇట్టే ఎగిరిపోతాయి. ఏమీ అవ్వదమ్ములు, తొందరగా తగ్గిపోతుంది. ఏది ఊరుకో అమ్ములు, ఏమవ్వదు. కాలు చూపించు. నరసమ్మ, ఆకాలు చూపించు. అది పెద్ద మనిషి అయిన పిల్ల. మీ వాడిని దూరంగా ఉంచమని చెప్పాను. చెప్పారండి. రేపటి నుంచి వాడి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. ఏదో సచ్చినోడా. చిచి, 25 ఏళ్ళుగా ఇంట్లో పనిచేస్తున్నాను. పన్నెత్తు మాట కూడా అనిపించుకోలేదు. ఇప్పుడు నేనేం చేశానని అమ్ములకి దెబ్బ తగిలితే పసరు రాశాను. తప్పేంటి? అయినా మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆ మాత్రం చేయకూడదు అమ్ములకి. అమ్ములేంటి అమ్ములు? ఆయన అమ్మాయి గారు నీకు ఫ్రెండ్ ఏంటి? నువ్వేమైనా ఆ ఇంటి మనిషివా? ఆ ఇంటి పని మనిషి కొడుకువి అంటే అమ్మాయి గారు, లేకపోతే అమరావతి గారు అను. ఇంకోసారి ఆ ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరుకుంటే పొయ్యిలో పెడతా. అవతల కొంపలే మునుగుతున్నాయని మెల్లగా మింగు. అమ్ములు తలుచుకుందేమో. ఓకే బాబా, బాయ్. రేపు ట్యూషన్ లో కలుస్తాను. అమ్ములు. హాయ్ పంచదార చిలక. థ్యాంక్స్ బావా. చిలకలంటే నీకు ఇష్టమని మా అమ్మతో పూయించాను. ఒకటేనా? నాకు తెలుసు నువ్వేదడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. థ్యాంక్స్ బావా. అయినా నీకు 10 పిచ్చేంటే? చెప్పినా నీకు అర్థం కాదులే కానీ థ్యాంక్స్ బావా. బాయ్ బాయ్. లతా, లతా ఆంటీ. జస్ట్ మిస్. లేచిపోయేదానివి. నేను చెప్పేది కూడా అదే, లేచిపోతావని. ఏంటంత అర్జెంటు? మన మ్యాటరు ఇంట్లో తెలిసిపోయింది. రేపు ఎవరితోనూ పెళ్లి చూపులు ఖాయం చేసేస్తారు. చేసేసుకో. చేసేసుకున్నా. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా వేరే ఎవరినన్నా చూసుకుని సెటప్ అయిపోతాను. సరేనా? అసలు నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. ఎన్నిసార్లు
ఎన్నిసార్లు చెప్పాను నీకు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడమని? ఏం మాట్లాడమంటావు మెంటల్ గారితో? నీ జీతం ఎంత అంటాడు. కటింగ్స్ అన్ని పోను 11,000 దాకా వస్తాయి అంటారు. నీ జీతం నీకే సరిపోదు, ఇంకా నా కూతురికేం పెడతావంటాడు. పెళ్ళయ్యాక లంచాలు తీసుకుంటానని చెప్పు. ముందు వెనక ఎవరూ లేని బొంగరం గడివి నా కూతురు నీకేం చూసి ఇవ్వాలరా అంటే? నీ కూతురుకి అత్త ఆడపడుచులు ఎవరు లేనందుకు సంతోషించమని చెప్పు. పోలీసోడి ఎప్పుడుంటావో ఎప్పుడు చేస్తావో నీ లైఫ్కే గ్యారంటీ లేదు. నువ్వు పోతే నా కూతురు పరిస్థితి ఏంటంటే? నువ్వు పోతే 20 లక్షల వరకు ఇన్సూరెన్స్, ప్రతి నెల 10,000 పెన్షన్ వస్తుందని చెప్తా. ఏంటేంటి అంత వస్తుంది కదా? నువ్వు సోదాపు, మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇంటికి వెళ్దాం గానీ ముందు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏంటా పని? లోపల తీసుకెళ్ళి చెప్తా. లత హాయ్ మమ్మీ. నా ముందే వాడిని కావలించుకుంటావా? ముద్దు పెట్టుకుంటావా? చంపేయాలి నిన్ను, చంపేయాలి. ఏమండి ఇంత చేసిందని తెలిసి కూడా ఏం మాట్లాడుతుంది? పెళ్లి చేసుకోబోయని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? ఏంటే? నీకు విషయం చెప్పనా? ఏంటా విషయం? సై ఏం చెప్పావు దానికి చెవిలో? అలా పడిపోయింది. పద్మ పద్మ ఏం చెప్పింది అది నీ చెవిలో? పద్మ లే లే లే. ఏమంటున్నారు? పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. నేను డిపార్ట్మెంట్, అమ్మాయి మేజర్. ఏంటి ప్రాబ్లం? ఇండియన్ ఆర్మీ, నేను కూడా మేజర్నే. నేను పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్ను కాదు. నాకు నువ్వు నచ్చలేదు, నీ జోకు నచ్చలేదు. గెట్ అవుట్. నాన్న ఏమండి దానికి 3వ నెలటండి. అలా అని చెప్తే పెళ్లి చేసేస్తానేనా? 6వ నెల అయినా సరే ఆపరేషన్ చేయించి వీడిని చంపేసి దీన్ని నాకు నచ్చినడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు అలా చేస్తే నేను చచ్చిపోతాను. చచ్చిపో.